వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాధరుడబింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. దానం చేస్తున్నప్పుడు సత్కార భావనతో, మర్యాదతో, ఆదరంతో చెయ్యాలే కానీ తిరస్కార భావంతో కాదు. అనాదర భావంతో పో, తీసుకుని పో, నీకు ఇచ్చాను పో అని డబ్బు మొదలగు వాటిని విసిరేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలాగే తిట్టుకుంటూ దానం చేస్తారు. అలా కూడా చేయకూడదు. అదంతా తామస లక్షణమే. అటువంటి తామస దానం వలన దాని ఫలితం ఎంతో తగ్గిపోతుంది. అసలు ఫలితం వస్తుందో రాదో కూడా దాని వలన సంశయమే, లేక అసలు లేకుండా పోతుంది. దానం చేసేటప్పుడు సద్భావనతో చేయాలి. దానం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎందు గౌరవ ఆదరాలను చూపించకుండా తగిన విధంగా అభివాదము, కుశల ప్రశ్నలు, ప్రియభాషణము, సుఖాసనము అంటే వచ్చిన వారిని మర్యాదగా కూర్చోమని చెప్పకపోవటం, ఇవన్నీ కూడా నిర్లక్ష్యంతో చేసే దానంలోకే వస్తాయి. అంటే వచ్చిన వాళ్ళని నిర్లక్ష్య భావంతో వాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళకి ఇచ్చేయండి కొంచెం అన్నట్టుగా పంపించేయడం కాకుండా తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని చక్కగా కూర్చోపెట్టి మర్యాద చేసి ఇవ్వడం అనేటువంటిది మంచి లక్షణం. తృణీకార భావంతో అంటే దానం గ్రహించే వారితో కఠినంగా మాట్లాడడం, వాళ్ళని భయపెట్టడం, మళ్ళీ ఇంకా ఎప్పుడు రావద్దని సూచించడం, ఎగతాళి చేయడం, వాటి ద్వారా వచ్చేసేటువంటి దానం కూడా తామస దానం. అలాగే దానం చేయటానికి అనువుగా దేశ కాలాలు అంటే ఏ దేశానికో ఏ కాలాల యందు దానం చేయటం అవసరమో, ఎక్కడ ఎప్పుడు దానం శాస్త్ర నిషిద్ధమో చూసుకొని చేయాలి. అంటే మ్లేచ్ఛ దేశాల్లో గోదానం చేయటం, గ్రహణ సమయంలో కన్యాదానం చేయడం లాంటివి. ఇంకొంతమంది దానం పుచ్చుకోవడానికి అపాత్రులు అంటే అవసరం లేని వాళ్ళు, శాస్త్రముల యందు నిషేధింపబడిన వాళ్ళు అంటే సదాచారాలు ఉన్నవాళ్ళ వలె నటిస్తూ కపట వేషధారులు, హింస చేసేటువంటి వాళ్ళు, ఇతరులను నిందించేటువంటి వాళ్ళు, స్వార్థపరుడు, ధూర్తుడు అంటే వినయం నటించేటువంటి వాడు, అభక్ష్య వస్తువులు తినేవాడు అంటే ఏవైతే తినకూడదో వాటిని తినేవాడు, దొంగతనము, వ్యభిచారము చేసేవాడు, అవినీతిపరుడు, జోదరి, నాస్తికుడు వీళ్ళందరూ కూడా దానం పుచ్చుకోవడానికి అర్హులు కాదు. అంటే ఎవరికి దానం చేస్తే ఆ దాన ఫలితం వస్తుందో అటువంటి అర్హులకు మాత్రమే దానం చేయాలి, అపాత్ర దానం చేయకూడదు అని చెప్తుంది. జై గురుదత్త.